Hello children, in this class, in this video, we are going to learn about differences between arteries and veins. What are these? These are the two blood vessels which exist in our body to carry the blood. బ్లడ్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి బ్లడ్ వెజల్స్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ అవర్ బాడీ, ఆర్టరీస్ అండ్ వీన్స్. హార్ట్ అనేది ఇట్ ఈస్ అ పంపింగ్ మిషన్, ఇట్ జస్ట్ పంప్స్ ద బ్లడ్, బట్ ద బ్లడ్ ఈజ్ క్యారీడ్ ఓవర్ త్రూ ద ఆర్టరీస్ అండ్ వీన్స్. మరి ఈ ఆర్టరీస్ అండ్ వీన్స్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయని చూస్తే, అండ్ లిజన్ టు దిస్ వీడియో వెరీ వెరీ కేర్ఫుల్లీ, బికాస్ ఆఫ్టర్ దిస్ వీడియో యూ విల్ బీ షేర్డ్ విత్ ఎ గేమ్. You will enjoy to play with the game, but unless and until you listen to this lesson, you cannot answer, you cannot win the points in the game. Okay, arteries are, the walls of the arteries are very very thick. So when the walls of the arteries are very very thick, the lumen is thin. lumen కూడా చాలా చిన్నగా ఉంటుంది, దాని మధ్యలో నాళం అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఇదంతా చాలా థిక్గా ఉంటుందన్నమాట. సో ద వాల్స్ ఆఫ్ ద ఆర్టరీస్ ఆర్ వెరీ వెరీ థిక్, whereas in veins there is a very big lumen. That means the walls of the veins are thin. ఈ వీన్స్ యొక్క వాల్స్ అనేటివి చాలా థిన్గా ఉంటాయన్నమాట. సో దాని నుంచి ఏమవుతుంది, ల్యూమెన్ చాలా పెద్దగా ఉంటుంది. సో ద వాల్స్ ఆర్ థిక్, ద వాల్స్ ఆర్ thin in veins. Okay, now let me take another difference. Let me erase these diagrams. Okay, now valves are, when it comes to valves are present in veins, whereas in arteries valves are absent. ఎందుకంటే ఆర్టరీస్లో మళ్ళీ వెనక్కి బ్లడ్ వచ్చే అవకాశం లేదు. హార్ట్ నుంచి ఆర్టరీస్లో బ్లడ్ బాడీ పార్ట్స్కి వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే ద బ్లడ్ ఈజ్ పంప్డ్ బై ద హార్ట్ ఇన్ టు ద ఆర్టరీస్. ఆ బ్లడ్ని హార్ట్ పంప్ చేస్తుంది, ఒక ఫోర్స్తో, ఒక ప్రెషర్తో పంప్ చేస్తుంది. పంప్ చేసినప్పుడు ఆ బ్లడ్ ఆర్టరీస్లోనికి ఎంటర్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రివర్స్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద arteries. So there are no need of any valves present in the arteries. But when it comes to veins, there is no much pressure when it is compared with the arteries. So there may be chance for the reverse flow of the blood. So the valves are present in the veins to prevent the reverse flow of blood, whereas in arteries there are no valves, as there is no need of valves. This is the another difference between arteries and veins. The next difference, direction of flow. Direction of flow. In the arteries, the blood flow from heart to body parts. ఏ ఆర్టరీ అయినా తీసుకోండి, హార్ట్ నుంచి బ్లడ్ని బయటికి తీసుకెళ్తుంది. ద ఆర్టరీస్ క్యారీ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. సో హార్ట్ నుంచి బ్లడ్ని బయటికి తీసుకెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ అన్నింటినీ కూడా మనం ఆర్టరీస్ అంటాం. దో ఆర్టరీస్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు body parts. The direction of flow in veins is body parts to heart. Body parts నుంచి హార్ట్కి వచ్చేది veins. This is the direction of the blood flow. This is another difference. సో బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒకరోజు పాట కూడా షేర్ చేశాను, గుండె నుండి మర్చిపోయాను నేనే. ఓకే, ఓకే, ఈ విధంగా ద ఆర్టరీస్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద బాడీ పార్ట్స్, వేరస్ వీన్స్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు ద హార్ట్. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో ఇన్ ఆర్టరీస్ అండ్ వీన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దెర్ ఇస్ అనదర్ డిఫరెన్స్, ప్రెషర్ ఇన్ ద వెజల్. ప్రెషర్ ఎందులో ఎక్కువ ఉంటుంది ఒకసారి గెస్ చేయండి. ఆర్టరీస్లో ఎక్కువ ఉంటుందా, వీన్స్లో ఎక్కువ ఉంటుంది? అంటే బ్లడ్ ఒక ఫోర్స్లో ఎందులో వెళ్తూ ఉంటుంది? యా, జస్ట్ నౌ ఐ హ్యావ్ టోల్డ్ దట్ the blood is pumped by the heart into the arteries. So there is high pressure. So idi kuda I'll remove this one, pressure.
So when it comes to pressure, there is high pressure in arteries, whereas it is very low in veins. సో ప్రెషర్ విషయానికి వస్తే ఆర్టరీస్లో హై ప్రెషర్ ఉంటుంది, వీన్స్లో లో ప్రెషర్ ఉంటుంది. బికాస్ ఇన్ ఆర్టరీస్ ద బ్లడ్ ఈజ్ పంప్డ్ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ బై ద హార్ట్. సో ఇట్ ఫ్లోస్ విత్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్. వెరాజ్ ఇన్ వీన్స్ there is much lower pressure, as the blood is not pumped, it is just collected from the body parts, and also it is moved upwards or towards the heart by the contraction of skeletal muscles. స్కెలటల్ కి దగ్గరగా ఉన్న మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ కారణంగా, మజిల్ సెల్స్ యొక్క కాంట్రాక్షన్ కారణంగా ఆ వీన్స్లో బ్లడ్ మూవ్ అవుతూ టువర్డ్స్ ద హార్ట్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ద హార్ట్లో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా లోగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఈజ్ అనదర్ డిఫరెన్స్. ప్రెషర్ అయిపోయిన తర్వాత టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్. టైప్ ఆఫ్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్డా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ ఉన్నదా ఆక్సిజన్ లేనిదా అని అర్థం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్టరీస్ ఆల్వేస్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్. Arteries always carry oxygenated blood, whereas veins always carry deoxygenated blood. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. మన బాడీలో ఉన్నటువంటి ఆర్టరీస్ అన్నీ ఒక ఎత్తు అయితే, దెర్ ఈస్ పల్మనరీ ఆర్టరీ. మీరు హార్ట్ స్ట్రక్చర్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పింటారు. పల్మనరీ ఆర్టరీ, ఇది ఆర్టరీనే. ఇట్ టేక్స్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఎక్కడికి తీసుకెళ్తుంది పల్మనరీ అంటే లంగ్స్ అని అర్థం అనమాట. సో ఇట్ టేక్స్ ద బ్లడ్ టు ద లంగ్స్. ఓన్లీ దిస్ ఆర్టరీ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. వెరాజ్ ఇన్ వీన్స్, ఆల్ ద వీన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పల్మనరీ వీన్. ఇక్కడ కూడా ఒక పల్మనరీ వీన్ ఉంటుంది. దిస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, రివర్స్ అనమాట. సో ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్, వీన్స్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్. బట్ ఇన్ పల్మనరీ ఆర్టరీ deoxygenated blood flows, whereas in pulmonary vein the oxygenated blood flows. This is a difference between type of blood transported. And next one, let me take another one difference between artery and vein. Okay, when the blood is empty, అంటే మనం బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటప్పుడు సమ్టైమ్స్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద బ్లడ్, సమ్టైమ్స్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది ఎక్కడ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, వెన్ ఐ డిస్కస్ అబౌట్ ద డబుల్ సర్క్యులేషన్ ఆర్ కార్డియాక్ సైకిల్ గురించి చెప్పేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఆర్టరీస్లో ఏం జరుగుతుంది, దే రిటైన్ దేర్ షేప్. ఎందుకు? బికాస్ ద వాల్స్ ఆర్ థిక్. వాల్స్ అనేటివి గోడలు అనేటివి చాలా మందంగా ఉండడం వలన బ్లడ్ లేనప్పుడు కూడా రిటైన్ దర్ షేప్ వెన్ దే ఆర్ ఎంటీ. బట్ ఇవి వీన్స్ ఏమైపోతాయంటే ఇలా చక్కని చిలకన పడిపోతాయి. సో కాబట్టి కొల్లాప్స్ దేర్ షేప్ ఆర్ సైజ్ ఆర్ స్ట్రక్చర్ when they are empty. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూ కెన్ అబ్జర్వ్ దిస్. మీరు ఇంట్లో ఏదైనా పండుగ వచ్చినప్పుడు గొర్రెను కానీ మేకను కానీ కోస్తారు కదా, ఆ కోసినప్పుడు అందులో ఉన్న హార్ట్ని కొంచెం బ్లడ్ వెజల్స్తో పాటు కట్ చేయండి. మీకు ఏ బ్లడ్ వెజల్స్ అయితే వెంట్రికల్స్ నుండి అంటే అప్పర్ చేంబర్స్ నుండి వెళ్తూ ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్ మందంగా అలాగే ఉంటాయి. మనకు బ్లడ్ వెజల్ అనేది తెలుస్తూ ఉంటుంది. బికాస్ దే ఆర్ ఆర్టరీస్, పల్మనరీ ఆర్టరీ అండ్ అయోరటా. రైట్ వెంట్రికల్ నుంచి వెళ్ళేది పల్మనరీ ఆర్టరీ, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వెళ్ళేది అయోరటా. కానీ దానిపైన ఉన్న అప్పర్ చేంబర్స్లోనికి వస్తున్నటువంటి బ్లడ్ వెజల్స్ మాత్రం పూర్తిగా ఇలాగ ముడుచుకొని పోయి ఉంటాయి, జస్ట్ ఒక స్కిన్ లాగా ఉంటాయి. అంటే అక్కడ ఏమవుతుంది, దే హ్యావ్ బీన్ కొలాప్స్డ్ యాజ్ ద బ్లడ్ ఈజ్ వెకేటెడ్. ఆ బ్లడ్ లేకపోవడం వలన అవి కొలాప్స్ అయిపోతాయి. వాటి యొక్క షేప్ అలా ఉండదు, అవి జస్ట్ పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ veins. Let me summarize it just by voice. Arteries have thick walls, arteries have thin walls.
Walls are absent, walls are present. And it retains the shape, it collapses the shape. The direction is heart to blood parts, body parts. In veins, the direction is body parts to heart. Oxygenated blood, deoxygenated blood. But in pulmonary artery, there is deoxygenated. In pulmonary vein, there is oxygenated blood. And what else? There is high pressure, there is low pressure. These are the differences. If you listen to this video carefully, you can play the game and enjoy as well as learn. Thank you.